స్వామి శరణమయ్యప్ప. త్రిబులెస్ కేరళ రెమెడీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెస్ అంటే శ్రీ షట్ శాస్త అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో పేర్లు అనమాట. అవి శ్రీ షట్ శాస్త అంటే త్రిబులెస్ శ్రీ షట్ శాస్త కేరళ రెమెడీస్. అందరూ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఉన్న కేరళ పద్ధతిలో రెమెడీస్ మీ అందరూ కూడా అందాలని ఈ ఆలోచనతో మీకు అందరూ కూడా గురువులు చాలా మంది చెప్తున్నారు యూట్యూబ్లో. అందులో మేము కావిగింతలేక మీ అందరూ కూడా హెల్ప్ చేయాలని మీరు చేస్తున్న రెమెడీస్ ఎన్నో ఉంటాయి. అవి మీరు చేయడం వల్ల మీకు అతి సక్సెస్గా అన్ని విధాలుగా మీ కష్టాలను పోవాలని ఎన్నో విధాలుగా అందరూ గురువులు చెప్తున్నారు. కలియుగ బాధల నుంచి ఎన్నో బయటపడాలని భగవంతుడు ఎన్నో రకాల రెమెడీస్ మనకి ఇచ్చాడు. అష్ట కష్టాలు అంటే అష్ట కష్టాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు రావాలి. ఇందులో అష్ట కష్టాలకు కొన్ని అష్టైశ్వర్యాలు కొన్ని 1,38,00,000 రెమెడీస్ ఈ 16కి డివైడ్ అవుతాయి అనమాట. అట్లా మనం లెక్క వేసుకుని చేసుకో. ఎన్నో దానికి ఎన్నో ఉంటుంది. 1,8,00,000 సంబంధించి ఒక్కో ప్రాబ్లంకి ఎన్నో లక్షలకు సంబంధించిన రెమెడీస్ మనకు ఉంటుంది అందులో మనకి. ఓకే, ఇప్పుడు మనకి ఏదో డబ్బు పరంగా అష్ట కష్టాలకు సంబంధించిన ఏదో మనీ పరంగా దిష్టి పరంగా మనకు అప్పుల బాధలు కానీ తర్వాత శత్రువుల బాధలు కానీ ఇవన్నీ కొన్ని మనకు వస్తుంటాయి. ఏదో విధంగా డిస్టర్బ్ అవుతుంటాం మనం. అయినప్పుడు ఆ కష్టాలు అంటే ముళ్ళు గుచ్చుకుంటే మనకి ఎంత ఇబ్బంది అవుతుంటుంది. అంటే ఏదో విధంగా కష్టం వచ్చినట్టు కదా ప్రాబ్లం అయితే ఏదో ప్రాబ్లం మనకు క్రియేట్ చేసిన ప్రాబ్లం మనకు వచ్చినా అది మనకు డిస్టర్బ్ అవుతున్నట్టు ఉంటుంది. ఇది మనకు ఆ కష్టాలు పోవడానికి ముళ్ళుతో తీయాలని ఆలోచనతోటి మనకు ఏంటంటే ఇవైతే అందరూ కూడా మనం ఇవన్నీ గుర్తుపడతారు కదా. మనం సేఫ్టీ పిన్స్ కాంట అంటారు. ఇవి సేఫ్టీ పిన్స్ ఉంటాయి అన్నమాట. ఈ సేఫ్టీ పిన్స్ వచ్చేసి ఇలా ఉంటాయి కదా సేఫ్టీ పిన్స్ అని కూడా. ఇది ఏ రోజైనా పర్లేదు. బుధవారం మంచి స్పెషల్, లేకపోతే ఏ రోజు కూడా చేయొచ్చు ఈ రెమెడీ. మన కష్టాలు మన దగ్గర అప్పుల బాధలు కష్టాలు దిష్టి దోషాలు ఇవన్నీ పోవడానికి కూడా. ఏవైనా ముళ్ళు గుచ్చుకుంటే మనకు బాధనే అవుతుంటుంది కదా. కాళ్ళకి ముడుచుకుంటే కుంటుకుంటూ నడుస్తుంటే బాధ ఉంటుంది. అదే ఆ ముళ్ళుని మనం ఏం చేస్తుంటామే, పెద్దవాళ్ళు ఒక ఇలాంటి ముళ్ళుకు సంబంధించిన సిస్టమ్ తీసుకొని ఆ ముళ్ళు కాళ్ళు గుచ్చుకునే ముళ్ళు ఇది పిన్నిస్తూ తీస్తుంటాం అన్నమాట. అంటే ఇది మన సేఫ్టీ పిన్. ఏమన్నా మన సేఫ్టీగా జాగ్రత్తగా సిస్టమ్తో పట్టుకొని మనం వాపేటట్టుగా ఎప్పటి నుంచో మన దగ్గర అందరూ పెద్దవాళ్ళు వాడుతుంటారు అన్నమాట సేఫ్టీ పిన్. ఇది ఈ సేఫ్టీ పిన్ తోటి ఈ కష్టాల నుంచి బయటపడే చిన్న రెమెడీస్ మనం చెప్తున్నాం. ఓకేనా, ఏ రోజైనా చేసుకోవచ్చు. సాయంత్రం టైం చేయాలి. ఇట్లా మనం ఆవు పంచకం తెచ్చుకోవాలి. కొంచెం ఆవు పంచకం తెచ్చుకొని ఆవు పంచకంలో సేఫ్టీ పిన్ మనం ఇట్లా ఓపెన్ చేసేసాలి. ఇట్లా మనం ఇట్లా బ్లాక్ ఉంటుంది కదా, లాక్ వేయకుండా లాక్ ఓపెన్ చేసేసాలి. ఓపెన్ చేసిన సేఫ్టీ పిన్ని మనము ఇలా ఒక గోమూత్రాన్ని ఆవు పంచకం గోమూత్రాన్ని ఒక చిన్న బౌల్లో కానీ ఇలా తీసేసి ఇట్లా ఓపెన్ చేసిన సేఫ్టీ పిన్ అందులో వేసేసాలి. ఒక 3-4 మినిట్స్ అందులో ఉండేయండి. 5 మినిట్స్ ఉన్నా పర్లేదు. ఉన్న తర్వాత అందులోకి వెళ్ళి ఇట్లా సేఫ్టీ పిన్ బయటికి తీసేసి దీన్ని మళ్ళీ లాక్ చేసేసాలి. బయటికి తీసినాక లాక్ చేయాలి. వేసేటప్పుడు ఓపెన్ చేసి వేసేసాలి. బయటికి తీసినాక బ్లాక్ చేసేసి లాక్ పెట్టేయాలి. మళ్ళీ ఇట్లా లాక్ ఓపెన్ చేసిన దాన్ని అలాగే వెళ్ళి తీసినాక లాక్ వేసేసాలి. ఇట్లా మళ్ళీ లాక్ వేసేసాలి. వేసేసి లెఫ్ట్ హ్యాండ్ తోటి పట్టుకొని మన మీదకి వెళ్ళి యాంటీ క్లాక్ 4 టైమ్స్ తిప్పాలి. యాంటీ క్లాక్ 4 టైమ్స్ తిప్పేసి దీని ఏదైనా వృక్షం, ఏ చెట్టు అయినా పర్లే, ఏ వృక్షం అయినా పర్లే, దాని కింద వెళ్ళి కొంచెం గొయ్యి తీసేసి అంటే కొంచెం మట్టి గొయ్యి లెక్క తీసేసి అందులో ఈ సేఫ్టీ పిన్ అందులో పెట్టేసి మూసేసేయండి. ఏ రోజు సాయంత్రం చేయండి. మనం నిన్న దిష్టి దోషం కానీ కష్టాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా అప్పుల బాధ కానీ ఏదో ఒక ప్రాబ్లం వస్తేనే మనం ఇబ్బంది పడుతుంటాం. శత్రువుల పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, తర్వాత అప్పుల పరంగా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ సేఫ్టీ పిన్ తర్వాత మనము ఈ దోషాన్ని పోగొట్టుకోవచ్చు. ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మంచి మనసుతో ఇష్టంగా అవుతుందనే ఆలోచనతో చేయండి. మీకు ఆ చెడు అన్నీ వెళ్ళిపోతుంది. సక్సెస్గా మనకు అని కూడా మంచి జరుగుతుంది. చెడు అంతా పోయిందంటే మనకు అన్నీ మంచి జరుగుతుంది కదా. మన కాళ్ళలో ముళ్ళు కూర్చుకుంటే ఎట్లా బాధ పెడుతుంది ఉంటుంది, అది కూడా పోతుంది అనమాట. ఇది పోయిందంటే మీరు కూడా సక్సెస్గా ఉంటారు. అన్ని విధాలుగా చెడు అంతా పోయి మీరు సక్సెస్గా డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప.